సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గోలి ఉంటే డాక్టర్ ఉండకపోవు. ప్రైవేట్లకు పోతే 50,000 60,000 ఖర్చు అయ్యేది. ఇవాళ ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా మీ బిడ్డకు కాన్పు చేయించి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి మీ ఇంటికాడ తీస్తా ఉంది కేసీఆర్ ప్రభుత్వం. ఈ రోజు ఇంకా పెద్ద ఆసుపత్రి కట్టడానికి 180 కోట్ల రూపాయలతో కొబ్బరికాయ కొట్టాం. ఈ 180 కోట్లతో కాలేజీ కడతాం. మరో 180 కోట్లతో కొత్త ఆసుపత్రి కూడా రాబోతా ఉంది. రెండు కలిపి ఒక్క మెడికల్ కాలేజీ పేరు మీద దాదాపు 400 కోట్ల రూపాయలు మెదక్లో ఖర్చు పెట్టే కార్యక్రమం జరగబోతాం. 400 కోట్లు మెదక్కి రావడం అంటే చిన్న మాటనా? దానివల్ల ఇక్కడుండే పేదలు హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా, గాంధీ ఆసుపత్రికి పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే 150 మంది డాక్టర్లను పెట్టి మీకు అన్ని రోగాలకు కూడా ఇక్కడే వైద్యం దొరికే ఒక మంచి కార్యక్రమం ఇవాళ చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ మెడికల్ కాలేజీ మన మెదక్ వచ్చిన సందర్భంగా మీకు పద్మక్క గారికి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ మెదక్ అంటే ఒకప్పుడు సంగారెడ్డిలో ఉండేది. పేరు మెదక్ జిల్లా, కలెక్టర్ సంగారెడ్డిలో కూర్చును. కానీ ఇవాళ మెదక్కు కేసీఆర్ గారు జిల్లా చేసింది. కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, ఎస్పీ గారి ఆఫీస్ వచ్చింది. ఏ పనున్నా సంగారెడ్డి పోవాల్సిన అవసరం లేదు. మెదక్లోనే మన పనులు జరిగేటట్టు చేసింది మన పద్మమ్మ, మన కేసీఆర్. మరింత మంచి కార్యక్రమం జరిగింది. మెదక్ రోడ్లు ఒకప్పుడు గతుకుల రోడ్లు ఉంటుండే. మెదక్లో ఏ రోడ్ చూసినా, ఏ ఊరికి పోయినా మెదక్ టౌన్ లో మెయిన్ రోడ్లు కూడా అన్ని గతుకులే ఉండే. ఇవాళ గతుకుల మెదక్ను బతుకుల మెదక్గా మార్చిండు మన కేసీఆర్. గతుకుల మెదక్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని బతుకులకు నిలయంగా మార్చిండు. మన గణపురం ఆనకట్టు ఎత్తు పెంచి కాలువలు బాగు చేసిన తర్వాత సద్దెన దాకా చిట్ట చివరి భూముల దాకా నీళ్లు పోతా ఉన్నాయి. 2 పంటలు పక్కా పండుతున్నాయి. ఆనాడు గణపురం కాలువలో నీళ్లు రావాలంటే జీబులేసుకొని హైదరాబాద్ పోవాలి, పైరేవిలు చేయాలి. ఇవాళ చాలా మంది మాట్లాడుతుండ్రు. ఈ మెదక్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా, తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పుడు నీళ్లు వచ్చినాయా? మంచి నీళ్లు కావాలంటే బిందెలు అడ్డం పెట్టాలి. గణపురం కాలువల్లో నీళ్లు బారాలంటే జీబులు కట్టుకొని హైదరాబాద్ పోవాలి. కానీ ఈరోజు ఒక్క ఫోన్ పద్మమ్మ గారికి కొడితే ఎవ్వరు కూడా హైదరాబాద్ పోవుడో, హెచ్ఆర్సీలో కేసులేసుడో లేకుండానే ఇలా సింగూరు జలాలను 2 పంటలకు కూడా మెదక్కి ఇవ్వడం జరుగుతా ఉంది. నీళ్ల కోసం ఎదురు చూపులు లేవు, రోడ్డెక్కేది లేదు, ధర్నాలు లేవు. ఇవాళ ప్రజలకు గణపురం ఆనకట్టు కింద 2 పంటలకు నీళ్లు వస్తా ఉన్నాయి. ఇప్పటికే మన పాత రామాయణపేట మండలానికి మనకు సాగునీరు వచ్చింది. మరి రాబోయే రోజుల్లో శంకరంపేటకు, గణపురంకు, మెదక్ రూరల్ కు, పాపన్నపేటకు కూడా కాలువ కింద నీళ్లు తెచ్చి 2 పంటలు పారించుకోబోతా ఉన్నాం. కేసీఆర్ గారు రాకముందు రైతులకు చాలా ఇబ్బందులుండే. ఎరువు బస్తాలకు ఇబ్బంది, కాలిపోయే మోటార్లు, కరెంటు లేక ఇబ్బందులు, పంటలు కొనక ఇబ్బందులుండే. కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చినాక మీకు ఎరువు బస్తాలకు ఇబ్బంది లేదు, కరెంటుకు ఇబ్బంది లేదు, మోటార్లు గాల్తలేవు, పండిన పంట గింజ లేకుండా ప్రభుత్వం కొంటా ఉంది. మరి ఇవన్నీ కూడా మీరు దయచేసి ఆలోచించాలి. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ లో కరువులు, కర్ఫ్యూలు, కానీ కేసీఆర్ గవర్నమెంట్ లో కరువు లేదు, కర్ఫ్యూ లేనే లేదు. 9 ఏళ్లలో ఒక్క కర్ఫ్యూ ఉందా? హైదరాబాద్ లో ఉందా? తెలంగాణలో ఉందా? కరువు లేకుండా, కర్ఫ్యూ లేకుండా ఇవాళ తెలంగాణను బాగు చేసిండు. ఇదే మెదక్లో, సిద్దిపేటలో పాత రోజుల్లో ఊర్లలోకి పోతే కాలం కాలేదు సార్, ఊళ్ళో కైకిలు దొరకలేదు అన్నారు. ఇవాళ ఇదే మెదక్లో ఊర్లలో పోతే కైకిలోలు దొరకలేదు సారు అంటున్నారు. నాట్లు వేయాలంటే మనుషులు దొరకలేరు. ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొగ కూలీలు వచ్చి 5,000 ఎకరం గుత్తబట్టికొని నాట్లేసే పరిస్థితి రాలేదా? మనం కలగన్నామా? మొగోళ్ళు వచ్చి నాట్లేస్తారని అసలు కలలన్నా అనుకున్నామా? అంటే ఇవాళ కరెంటు మంచిగా ఇచ్చిండు కనుక
చెరువులు బాగు చేసిండు గనక, చెక్ డ్యాములు కట్టిండు గనక, గణపురం కాలువను బాగు చేసిండు గనక 2 పంటలు పండుతున్నాయి. గుంట గుంట కూడా నాట్లేస్తున్నారు. చేతి నిండా పని దొరుకుతున్నది. ఇవాళ మనమే పనికి పక్క రాష్ట్రంకి వెళ్ళి మనుషులను తెచ్చుకొని పని చేయించుకునే దశగా ఇవాళ ఈ తెలంగాణ పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పతన మంచుల తెలంగాణ ఉంటే ఇవాళ కేసీఆర్ గారి హయాంలో పతాక స్థాయిలో తెలంగాణ అభివృద్ధి జరిగింది. ఆనాడు పొట్ట చేత పట్టుకొని బొంబాయికి దుబాయ్కి మనం బతకపోయినాం. మనం పని లేక హైదరాబాద్ కు బతకపోయినాం. కానీ ఇవాళ మనమే 10 మందికి పని పెట్టే పరిస్థితికి తెలంగాణ తెచ్చింది. మరి మల్లగిట్ట కాంగ్రెస్ వాళ్ళు వస్తే అదోగతే అవుతుంది. అందువల్ల దయచేసి ఆలోచించండి. ఈ జూటా మాటలు, బట్టెబాజీ మాటలు చెప్పే కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మితే దయచేసి ఆగమైతాం. కేసీఆర్ 200 పింఛన్ 2000 చేయలే, ఆడవిళ్ల పెళ్లికి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇయ్యలే, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ రాలే, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడుకోలే, రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఇస్తలేడా, రైతు బీమా ఎవరైనా రైతు చనిపోతే ₹5 లక్షల దినవారం లోపు ఇచ్చి ఆ తల్లి పిల్లల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నాడు. కరెంటుకు బాధ లేదు, ఎరువు బస్తాలకు బాధ లేదు, పండిన పంట అమ్మదనే దిగులు అసలే లేదు. ఈ రకంగా కేసీఆర్ గారు మంచి పని చేసిండు. మా తండాలకు, మా ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చిండు. తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు. మీ తండాలో మీరే సర్పంచులుగా అయ్యేటట్టు చూసిండు మన కేసీఆర్. ఈ రకంగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇలా బీజేపీ వాళ్ళు వాళ్ళకు రంది పట్టుకున్నది. ఏమైపోయిందంటే మాది మొత్తానికే దీపం ఆరిపోతుందని, ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు బీజేపీ వాళ్ళు లొల్లి బాగా చేస్తున్నారు. ఏందాయ లొల్లి? ఇవాళ బీజేపీ వాళ్ళట కేసీఆర్ మీ దాంట్లో చేస్తా అని అడిగిండు అంటూ. మరి ఇప్పుడు ఎందుకు చెప్పినవే అప్పుడే చెప్పనుంటివి. ఇవన్నీ జూటా మాటలు. నేను ఎప్పుడో 2 ఏళ్ల కింద కేసీఆర్ కలిసి చెప్పాను, మరి అప్పుడే ఎందుకు బయట పెట్టలే అంటే ఇవాళ వాళ్ళు బట్టగాల్చి మీదేయాలని, రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుంది. ఈ రాష్ట్రంలో 2 పార్టీల పరిస్థితి ఉత్తరే. కాంగ్రెస్ వాడు అంటాడు, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి బి టీం అంటాడు. మోడీ వచ్చేమంటాడు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కు బి టీం అంటాడు. అరే నాయన, ఎవరికి బి టీం కాదు, తెలంగాణ ప్రజలకు ఏ టీం. తెలంగాణ ప్రజలే మాకు హైకమాండ్. తెలంగాణ ప్రజలు చెప్పినట్టు చేస్తాం తప్ప ఈ దొంగ జూటాబాజీ కాంగ్రెస్, ఈ బట్టెబాజీ బీజేపీ వాళ్ళు చెప్తే ఇనది. కేసీఆర్ మీ అందరినీ కాదనే కదా మీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చిండు కదా. మీరు బీజేపీ వాళ్ళు తెలంగాణ ఒక్క ఓటు 2 రాష్ట్రాలను ఎగబెట్టింది బీజేపీ వాళ్ళు. తెలంగాణ ఇస్తామని యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి జూటా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ బీజేపీ వాళ్ళ మెడల్ వంచి, కాంగ్రెస్ వాళ్ళ మెడల్ వంచి ఢిల్లీని గదిలించి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. మీతో కలవాల్సిన అవసరం లేదు. మీకు అసలు ప్రతిపక్ష హోదానా లేదు ఈ రాష్ట్రంలో. నా కాంగ్రెస్ వానికి ప్రతిపక్ష హోదా లేదు, నా బీజేపీ వానికి ప్రతిపక్ష హోదా లేదు. ఇంకా వీళ్ళు మేమేందో గెలుస్తామని, మేమేందో చేస్తామని పెద్ద ఏదో మేకపోతు గాంభీర్యం లాగా చూపిస్తుండ్రు. ఎవడు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్ ది, బీఆర్ఎస్ పార్టీదే హ్యాట్రిక్. నేను మా రైతులు, మహిళలకు ఇంకో శుభవార్త చెప్పాలి. కేసీఆర్ మీ గురించి ఇంకా ఆలోచన చేస్తుండు. ఇంకా అక్క చెల్లెలకు ఏం చేయాలి, ఇంకా రైతులకు ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నాడు. ఇప్పటికే మా అక్క చెల్లెలు ఆలోచించాలి. 200 పెన్షన్ 2000 చేసినాక అత్తగోడల పంచాయతీలు బంద్ అయినాయి. కోడలి పిల్ల అత్తని మంచిగా చూసుకుంటుంది. 2000 వచ్చినాక 2000 వచ్చే కరోనాలో 10 కిలోల బియ్యం వచ్చాయి. కోడళ్లకు మంచిగా అయింది. అంతేకాదు ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఆరోగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఇవాళ మంచినీళ్లకు బాధ లేకుండా కేసీఆర్ చేసిండు. త్వరలో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఇంకా మహిళల్ని ఎట్లా పైకి తీసుకొద్దాం, మా రైతులకు ఇంకా ఎట్లా మేలు చేద్దాం అని కేసీఆర్ గారు ఆలోచిస్తుండ్రు. త్వరలోనే మన మేనిఫెస్టో రాబోతా ఉంది. కేసీఆర్ గారి మేనిఫెస్టో వస్తే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిపోతుంది బిడ్డ. మీరేదో పగటి కలలు కంటారు, ఆచరణ సాధ్యంగాని హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మీరెన్ని ప్రయత్నాలు చేసినా, మీరెన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్రంలో గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వం. అందువల్ల మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, దయచేసి మీరు కూడా పనిచేసే పద్మక్కని గెలిపియండి. ఎవరో కొంతమంది డబ్బు సంచులు ఉన్నాయని, కట్టలు ఉన్నాయని పెద్ద పెద్ద కార్లు వేసుకొని బయలుదేరింది. పద్మక్క సాదా సీదా మనిషి.
మీ అందరితో కలిసి ఉంటది. ఒక మహిళ మీద ఎట్లాంటి ఇలా గొర్రెల మంద మీద తోడేళ్లు దాడి చేసినట్టు హైదరాబాద్కి వెళ్ళి ఓ గుండాల గ్యాంగ్ బయలుదేరింది. హైదరాబాద్కి వెళ్ళి పైసల కట్టలు తీసుకొని బయలుదేరింది. దయచేసి ఆలోచించండి. నోట్ల కట్టలు గెలవాలన్నా మెదక్ ఆత్మ గౌరవం గెలవాలన్నా ఆలోచించండి. ఇవాళ మెదక్ ఆడబిడ్డ పద్మమ్మ, మెదక్ లో మన ఆడబిడ్డని గెలిపించుకోవాలి కానీ నోట్ల కట్టలు గెలిస్తే మనకు అన్యాయం అవుతుంది. పిలిస్తే పలికే మనిషి, మీ తోటి ఆడపడుచు, మీ ఇంట్లో ఒక చెల్లెగా ఒక అక్కగా పద్మమ్మ పనిచేసింది. మెదక్ జిల్లా సాధించింది. మెదక్కు గణపురం నీళ్లు తెచ్చింది. మెదక్కు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. మెదక్కు రైలు వచ్చింది, మెదక్కు మెడికల్ కాలేజ్ వచ్చింది, రామాయణపేటకు రెవెన్యూ డివిజన్ వచ్చింది, రామాయణపేటకు డిగ్రీ కాలేజ్ వచ్చింది, మెదక్కు రెసిడెన్షియల్ కాలేజీలు తీసుకొచ్చింది. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ మన పద్మమ్మనే గెలవాలి. తప్పిపోయి గిట్ట కాంగ్రెస్ వాడు గిట్ట గెలిచిండనుకో ఏమైతుంది? ఆ కైలాసంలో మీదికి పోయినాక పెద్దపాం మింగితే జర్రని కింది పడతాం చూడు. ఈడగిట్ట కాంగ్రెస్ వాడు గెలిస్తే ఆయనత కైలాసంలో పెద్దపాం మింగినట్టు అవుతుంది మన పని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గెలిచేది కేసీఆర్ గవర్నమెంట్. మన మెదక్లో కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే మన పనులు బాగా జరుగుతాయి, మన అభివృద్ధి కొనసాగుతుంది.